సింహాచలం ఈ క్షేత్రం ఎలా ఏర్పడింది? ఇక్కడ స్వామివారు ఎందుకు వరాహ నారసింహ రూపాల కలయికలో దర్శనమిస్తారు? ఇక్కడి స్థల పురాణం ఏమిటి? సింహాచలం ఎలా ఆవిర్భవించింది? అసలు సింహాచలానికి సింహాచలం అనే పేరు ఎలా వచ్చింది? నరసింహుడి ఉగ్రం ఎలా శాంతించింది? సింహాచలం ఎలా ఏర్పడింది? ఎందుకు స్వామివారిని ఎప్పుడు చందనంతో కప్పి ఉంచుతారు? కప్పస్తంభం వెనుకున్న విశ్వాసం ఏమిటి? గంగాధార విశేషం ఏమిటి? సింహాచలం గిరి ప్రదక్షిణ ఎలా ప్రారంభమైంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి దేవాలయాల సాంప్రదాయాల ప్రకారం సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరానికి సమీపంలో ఉన్న సింహాచలం దేవస్థానం కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్ర క్షేత్రం. తిరుమల తరువాత ఆంధ్రప్రదేశ్లో అత్యధిక భక్తులు దర్శించే ఆలయాల్లో సింహాచలం ఒకటి. కానీ ఈ క్షేత్రం ఎలా ఏర్పడింది? ఎందుకు ఇక్కడ స్వామివారు వరాహ నారసింహ రూపాల కలయికలో దర్శనమిస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే మన పురాణ కాలంలోకి వెళ్ళాలి. సత్యయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి అపారమైన బలాన్ని సంపాదించాడు. ఆ బలంతో దేవతలను జయించి భూమాతను సముద్ర గర్భంలోకి తీసుకువెళ్ళాడు. లోకాలన్నీ అంధకారంలో మునిగిపోయాయి. దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు మహావరాహ అవతారాన్ని ధరించి సముద్రంలోకి ప్రవేశించి హిరణ్యాక్షుడిని సంహరించి తన కోరలపై భూమాతను ఎత్తుకొని తిరిగి స్థాపించారు. అలా ప్రపంచం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది. కానీ హిరణ్యాక్షుడి మరణాన్ని అతని సోదరుడు హిరణ్యకశిపుడు జీర్ణించుకోలేకపోయాడు. విష్ణువుపై ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించాడు. దీనికోసం బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నప్పుడు దేవతల చేత కాదు, మనుషుల చేత కాదు, జంతువుల చేత కాదు, పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, ఏ ఆయుధంతోనూ నాకు మరణం రాకూడదని వరం కోరుకున్నాడు. ఆ వరంతో హిరణ్యకశిపుడు అహంకారంలో మునిగిపోయాడు. తానే దేవుడునని ప్రకటించి విష్ణు పేరుని ఎవ్వరూ జపించకూడదని ఆజ్ఞాపించాడు. కానీ అతని ఇంట్లోనే జన్మించాడు ఒక మహాభక్తుడు. అతడే ప్రహ్లాదుడు. చిన్న వయస్సు నుంచే ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ అనే నామాన్ని జపించేవాడు. గురువులు ఎంత మార్చాలనుకున్నా తండ్రి ఎంత బెదిరించినా ప్రహ్లాదుడు ఒక్క మాటే చెప్పేవాడు, శ్రీహరి సర్వాంతర్యామి, ఆయన లేని చోటు లేదు. ఆ మాటలు విన్న హిరణ్యకశిపుడు కోపం తారా స్థాయికి చేరుకుంది. విషం ఇచ్చాడు, ఏనుగులతో తొక్కించాడు, పాముల మధ్య వదిలేశాడు, కొండపై నుంచి తోసేశాడు, అగ్నిలో కూర్చోబెట్టాడు. కానీ ప్రతిసారి శ్రీ మహావిష్ణువు తన భక్తుడిని రక్షిస్తూనే ఉన్నాడు. చివరికి ఒకరోజు హిరణ్యకశిపుడు రాజసభలో ఒక స్తంభాన్ని చూపిస్తూ ప్రహ్లాదుడిని అడిగాడు, నీ విష్ణువు ఈ స్తంభంలో కూడా ఉంటాడా అని. ప్రహ్లాదుడు చిరునవ్వుతో ఆయన లేని స్థలం లేదని సమాధానం ఇచ్చాడు. ఆ మాటతో కోపాద్రిక్తుడైన హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు. ఆ క్షణం భూమి కంపించింది, దిక్కులు మార్మోగాయి, స్తంభం చీలిపోయింది. అందులో నుంచి మానవుడు కాదు, మృగం కాదు, అందమైన అద్భుతమైన ఉగ్రరూపంలో శ్రీ నారసింహస్వామి అవతరించారు. కానీ ఆ ఉగ్రరూపం ఎలా శాంతించింది? సింహాచలం ఎలా ఏర్పడింది? హిరణ్యకశిపుడి సంహారం తర్వాత కూడా స్వామివారి ఉగ్రం ఏ మాత్రం తగ్గలేదు. ఆయన గర్జనలకు 3 లోకాలు కంపించాయి. దేవతలు భయంతో వణికిపోయారు. బ్రహ్మదేవుడు, మహాదేవుడు, ఇంద్రుడు సహా దేవతలందరూ స్వామివారిని శాంతింపజేయాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పుడు అందరి దృష్టి ఒక చిన్న బాలుడిపై పడింది. ఆ బాలుడే మహాభక్తుడైన ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు భయపడకుండా స్వామివారి పాదాల వద్దకు వెళ్ళి భక్తితో నమస్కరించాడు. ప్రభు, మీరు ధర్మాన్ని రక్షించడానికి అవతరించారు. మీ భక్తులందరికీ అభయం ప్రసాదించండి అని ప్రార్థించాడు.
భక్తుడి ప్రార్థన విన్న స్వామివారి ఉగ్రం క్రమంగా శాంతించింది. ఆ తర్వాత ప్రహ్లాదుడు మరో కోరిక కోరాడు. స్వామి, మీరు ఈ భూమిపైనే ఉండి యుగ యుగాల పాటు భక్తులను కాపాడాలి. ప్రహ్లాదుడికి భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఆ కోరికను అంగీకరించానని స్థల పురాణం చెబుతుంది. అలా ఈ పవిత్ర గిరిపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారు వెలిసినట్లు భక్తులు విశ్వసిస్తారు. అయితే వరాహ లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు ఎలా వచ్చింది? హిరణ్యాక్షురుణ్ణి సంహరించడానికి స్వామివారు వరాహ అవతారం ధరించారు. హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహ అవతారం ధరించాడు. ఈ రెండు అవతారాల మహిమను గుర్తు చేసే దివ్య స్వరూపమే సింహాచలంలో దర్శనమిచ్చే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి రూపమని స్థల పురాణ సాంప్రదాయం వివరిస్తుంది. సింహాచలం పేరు ఎలా వచ్చింది? సింహ అంటే నరసింహస్వామి, అచలం అంటే కొండ. నరసింహస్వామి వెలిసిన పవిత్రగిరి కావడంతో ఈ ప్రాంతం సింహాచలంగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. కాలక్రమేణా ఈ గిరిపై ఆలయం నిర్మించబడింది. ఎన్నో రాజవంశాలు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశాయి. ఇక్కడ మరో విశేషం ఉంది. ఈ ఆలయంలో స్వామివారి అసలు రూపాన్ని ప్రతిరోజు చూడలేరు. సంవత్సరమంతా స్వామివారు మందపాటి చందనంతో కప్పబడి ఉంటారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చందనాన్ని తొలగించి నిజరూప దర్శనం కల్పిస్తారు. ఆ ఉత్సవాన్ని చందనోత్సవం లేదా చందనయాత్ర అని పిలుస్తారు. ఆ రోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవటానికి వస్తారు. కానీ స్వామివారిని ఎప్పుడు చందనంతోనే ఎందుకు కప్పి ఉంచుతారు? కప్పస్తంభం వెనుక ఉన్న విశ్వాసం ఏమిటి? సింహాచలం ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. సంవత్సరంలో దాదాపు అన్ని రోజులు స్వామివారి మూల విరాటును మందపాటి చందనంతో కప్పి ఉంచుతారు. భక్తులు దర్శించేది ఆ చందన స్వరూపాన్నే. వైశాఖ శుద్ధ తదియ రోజున జరిగే చందనోత్సవం సందర్భంగా మాత్రమే చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తారు. ఆ ఒక్కరోజు దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు సింహాచలానికి తరలి వస్తారు. ఈ ఆలయంలో మరో విశేషం కప్పస్తంభం. స్థానిక భక్తుల విశ్వాసం ప్రకారం ఈ కప్పస్తంభాన్ని భక్తితో ఆలింగనం చేసి స్వామివారిని ప్రార్థిస్తే మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెబుతారు. అందుకే వేలాది మంది భక్తులు ఈ స్తంభాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో స్మృతిస్తారు. ఆలయానికి సమీపంలో ఉన్న గంగదారు కూడా పవిత్ర తీర్థంగా భావించబడుతుంది. ఇక్కడ జలంలో స్నానం చేసి స్వామివారిని దర్శించడం శుభప్రదమని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్ర అభివృద్ధికి అనేక రాజులు సేవలందించారు. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించి కానుకలు సమర్పించినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు సింహాచలం గురించి చెప్పేటప్పుడు తప్పక గుర్తుకు వచ్చే మహోత్సవం గిరి ప్రదక్షిణ. ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు సుమారు 32 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రదక్షిణ చేస్తారు. ఈ యాత్రలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ పాల్గొంటారు. మార్గమంతా జై నరసింహ గోవింద, ఓం నమో నారాయణాయ అనే నామస్మరణలు మార్మోగుతుంటాయి. ఎక్కడ చూసినా అన్నదానాలు, తాగునీటి సేవలు, వైద్య శిబిరాలు, భక్తులకు సాయం చేసే స్వచ్ఛంద సేవకులు, మొత్తం సింహాచలం ఒక మహాభక్తి సాగరంగా మారిపోతుంది. గిరి ప్రదక్షిణను కేవలం నడకగా కాకుండా స్వామివారికి సమర్పించే భక్తి యాత్రగా భావిస్తారు. ఈ యాత్రలో పాల్గొనే ప్రతి భక్తుడు శుభ్రమైన మనస్సుతో, సహనంతో, పరస్పర సహకారంతో ప్రయాణం చేయాలని పెద్దలు సూచిస్తారు. సింహాచలం అనేది ఒక ఆలయం కాదు, ఇది పురాణం, ఇది చరిత్ర, ఇది భక్తి, ఇది సాంప్రదాయం. శతాబ్దాలుగా కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని నిలబెట్టిన మహాపుణ్యక్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించి ఈ పవిత్ర గిరి శ్రీ వరాహ లక్ష్మి చేసే అవకాశం ప్రతి ఒక్కరికి కలగాలని మనసారా కోరుకుందాం.